అందరికీ నమస్కారములండి. మీ వాచస్పతి. ఈరోజు మనం ఈ వీడియోలో కీబోర్డ్ పైన ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి 100 భగవద్గీత శ్లోకాలలో ఫస్ట్ శ్లోకమును మనం కీబోర్డ్ పైన ఇన్స్ట్రుమెంట్స్ వారికి ప్లే చేసుకుంటున్నాం అనుస్వరములతో. ఇది మనకు మూడో వీడియో. ఫస్ట్ వీడియోలో ఈ శ్లోకమునకు పాట పాడాను. రెండో వీడియోలో గాయకులకు పాటలాగా స్వరాలు పాడాను. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ వారికి, అది ఏ ఇన్స్ట్రుమెంట్ వారికైనా పనికి వస్తుందండి. అనుస్వరములతో చిన్న చిన్న బిట్స్ చెప్తున్నాను. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. రాగం కామవర్ధని రాగం, 51వ మేళకర్త రాగం అనమాట. శృతి 1వ శృతి. సరి గ మ పద ని సా సా ని ధ ప మ గ రి సా. సా షడ్జమము, రీవన్ శుద్ధ రిషభము, గాత్రి అంతర గాంధారము, మాటు ప్రతిమధ్యమము. పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీత్రి కాకల్ నిషాదము, తారాస్థాయి షడ్జమము. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. పార్థాయ పాప, అలా చక్కగా 3 సాహిత్యాక్షరములు. పార్థాయ 3 స్వరాక్షరములు. పాప పార్థాయ ప్రతిబోధితాం పప పాప సరిపోయినాయి. భగ భగ పమ, అది భగ వ దప. ఈ దాపాని మనం వా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. పమ ప భగవత మగ, ఈ మగాని మనం గా అని పాడుకోవాలన్నమాట. పమ పగ భగవత నారాయ గమ గమ గ నారా, ఇది గమ గమ. ఈ గమ గమని మనం మాగా అని పాడుకోవాలి. నారాయ నీన స్వయం రిససా ససా నీ రీసా. ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. సా సా మాగ సా సా నారాయణేన స్వయం. ఈ లైన్ చూద్దాం ఇప్పుడు. పాప పప పాప పమ పగ మాగ సా సా. రెండో లైన్. వ్యాసేన గ్రథితాం, వ్యాసే సాని సగ్గా. ఈ సాని సగ్గాని మనం నీగా అని పాడుకోవాలి. వ్యాసే 2 సాహిత్యాక్షరం ఉన్నాయి కాబట్టి నీగా వ్యాసేన నీగా గ్రథితాం గగ సని సగగ దీన్ని నీగా గగ వ్యాసేన గ్రథితాం పురాణ రిగమమ పూ, ఇది రి రా గమ. ఈ గమాన్ని మనం మా అని పాడుకోవాలి.
రిమామ పురాణ మునినా మమగా నా అన్నప్పుడు ఈ మాగాని మనం గా అని పాడుకోవాలి. రిమామమగా పురాణమునినా మధ్యే పప్ప సరిపోయింది. మఘ మప పప్ప మప మధ్యే మహాభారతం దప పప భా దప. ఈ దాపాని భా ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి పా అని పాడుకోవాలి. పా పప భారతం పప్ప మప పప మధ్యే మహాభారతం. నెక్స్ట్ లైన్. అద్వైతామృత గన్ ద్వై గమపని. ఈ గమపనిని మనం నీ గన్ని అద్వైతామృత ని వర్షిణి నిన్ని నిస్సని పమ వర్షి సని. ఈ సానిని మనం నీ అని పాడుకోవాలి. నిన్ని వర్షిణి పమ. ఈ పామని మా అని పాడుకోవాలి. నిన్ని మా వర్షిణి గన్ని నిన్ని మా అద్వైతామృత వర్షిణి భగవ మమప భగవ సరిపోయింది. ఈ మపనిసా. ఈ మపనిసాని మనం సా మమప మమప సా భగవతి అష్టాదశాధ్యాయిని అష్టాదశాధ్యాయి ససా సని. ఈ సానిని మనం ఈ ఉంది కాబట్టి నీ అని పాడుకోవాలి. ఆ సానిని ససా సాని అష్టాదశాధ్యాయి నీ రీ ససా. ఈ రీ ససాని మనం సా అని పాడుకోవాలి. అంబా అంబా సరిగా గరి అంబా గరి మగరి ససా సరిగా గరి గరి మగరి ససా అంబా. ఇక్కడ అంబా రెండు సాహిత్యాక్షములు ఉన్నాయి. సా ఇది సరిపోయింది. సరిగా గరి గరి మగ రీ ససా. ఇదంతా సా అని పాడుకోవాలి. ససా అంబా త్వామనుసందధామి సా చక్కగా సరిపోయింది. ఇది భగవద్ సస్ గీ సరి సాని. ఈ సరి సాని మనం నీ గీ తే దప. ఈ దపని పా నీ పా గీతే భగవద్గీతే సస్ నీ పా భవద్వేషిణి ద్వేషి పామదప. ఈ పామదపని మనం మా పా అని పాడుకోవాలి. పప పప మా ప
భవద్వేషిణీ మగ ఈ మగని గా భవద్వేషిణీ పపమ్మా పగా గా భగవద్గీతే భగవద్ రిగ ఇది భగవద్ గీ గీ రిగసాని ఈ రిగసాని మనం నీ నీ అని పాడుకోవాలన్నమాట. రిగగాని భగవద్గీతే పామమాగా ఈ పామమాగన గా అని పాడుకోవాలి. రిగగాని గా భగవద్గీతే భవద్వేషిణీ భవద్ రిగ ద్వే గరిమగ ఈ గరిమగను మనం గా అని పాడుకోవాలి. రిగగ్గా భవద్వేషిణీ రిసా రిగగ్గా రిసా భవద్వేషిణీ. చూసారా, ఇది చక్కగా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ కైనా ఉపయోగపడుతుంది. అద్భుతంగా క్లియర్గా అనుస్వరాలతో చెప్పాను. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోల్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అయ్యా, అందరికీ తెలుస్తుంది. ఈ 100 శ్లోకాలు కూడా నేను ఇస్తాను. ఇది ఫస్ట్ శ్లోకం. ఈ ప్రతి శ్లోకానికి ఒక వీడియో పాట వస్తుంది. ఒక వీడియో పాటలాగా స్వరాలంటే గాయకులకు స్వరాలు వస్తాయి. 3వ వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్లో గాయకులకు ప్లస్ ఇన్స్ట్రుమెంట్స్ వారికి స్వరాలు ఇస్తున్నారు అనుస్వరాలతో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.